ఈ డిసెంబర్ నెలలో మరి దుగ్గనపల్లిలో మా తండ్రిని దాసుడు చందన్న కుటుంబంలో పిల్లలుగా చేరి వచ్చి మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నీకు వందనాలు. సమయమును దీవెనకరంగా చేయము. రావాల్సిన బిడ్డలందరినీ కూడా మీరే త్వరబడి తీసుకురండి. వచ్చిన వారిని బట్టి నీకు స్తోత్రాలు. మా ప్రభువాని సన్నిధి మాకు అనుగ్రహించండి. ఈ యొక్క సమయమును దీవెనకరంగా చేయమని ప్రార్థిస్తూ నీ రక్తమును ప్రోక్షించుకొని యేసు ప్రభువును అనుసరించి ప్రార్థించి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. దీనికి జర పంకులు నిలబడుకుంటారు. నువ్వు ఇటు రానా, మీరు కూర్చో, రానా, ఇద్దరు రాండి. ఒకటే మైకు నేను పాడతాంట, మీరు ఊరికే. పాట సంఖ్య 268, కొన్ని పుస్తకాల్లో 228. ఉదయించే దివ్యారక్షకుడు. కొన్ని పుస్తకాల్లో 228. ఉదయించే దివ్యారక్షకుడు అంధకార లోకమున మహిమ క్రీస్తు ఉదయించెను. రక్షణ వెలుగునియను, రక్షణ వెలుగునియను. ఉదయించే దివ్యారక్షకుడు ఘోరాంధకారమున దీపంబులేక పలుమారు పడుచుండగా, ఘోరాంధకారమున దీపంబులేక పలుమారు పడుచుండగా, దుఃఖ నిరాశ యాత్రికులంతా దారి తప్పి ఉండగా, దుఃఖ నిరాశ యాత్రికులంతా దారి తప్పి ఉండగా, మార్గదర్శి అయి నడిపించు వారిన్, మార్గదర్శి అయి నడిపించు వారిన్ ప్రభు పాద సన్నిధికి. దివ్యారక్షకుడు ప్రకాశ వెలుగు ఉదయించే దారలో, దివ్యారక్షకుడు ప్రకాశ వెలుగు ఉదయించే దారలో, ఉదయించే దివ్యారక్షకుడు ఘోరాంధకార లోకమున మహిమ క్రీస్తు ఉదయించెను. రక్షణ వెలుగు నీయను, రక్షణ వెలుగు నీయను. ఉదయించే దివ్యారక్షకుడు చింత విచారముతో నిండియున్న లోకారుదాన విని, చింత విచారముతో నిండియున్న లోకారుదాన విని, పాపంబు నుండి నాశించిపోగా ఆత్మా విమోచకుడు, పాపంబు నుండి నాశించిపోగా ఆత్మా విమోచకుడు, మానవాళికై మరణంబు నుండి
మానవాళికై మరణము నుండి నిత్య జీవమునివన్. దివ్య రక్షకుడు ప్రకాశతారా ఉదయించి రక్షింపను. దివ్య రక్షకుడు ప్రకాశతారా ఉదయించి రక్షింపను. ఉదయించి దివ్య రక్షకుడు ఘోరాంధకార లోకమున మహిమ క్రీస్తు ఉదయించెను. రక్షణ వెలుగు నీయను. రక్షణ వెలుగు నీయను. ఉదయించే దివ్య రక్షకుడు పరలోక తండ్రి కరుణించి మనలా పంపేను క్రీస్తు ప్రభు. పరలోక తండ్రి కరుణించి మనలా పంపేను క్రీస్తు ప్రభు. లోకాంధులకు దృష్టినివ్వా అరుదించే క్రీస్తు ప్రభు. లోకాంధులకు దృష్టినివ్వా అరుదించే క్రీస్తు ప్రభు. చీకాటి నుండి దైవ వెలుగునకు, చీకాటి నుండి దైవ వెలుగునకు తెచ్చే క్రీస్తు ప్రభువు. సాతాను శృంఖలములను తెంప ఉదయించే రక్షకుడు. సాతాను శృంఖలములను తెంప ఉదయించే రక్షకుడు. ఉదయించే దివ్య రక్షకుడు ఘోరాంధకార లోకమున మహిమ క్రీస్తు ఉదయించెను. రక్షణ వెలుగు నీయను. రక్షణ వెలుగు నీయను. ఉదయించే దివ్య రక్షకుడు. బైబిల్ పలబడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేస్తున్నాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము అందరం కలిసి చదువుకుందాం. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదయ్యున్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమాయను. ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పునందెను. దేవదూతలకు కనబడెను. రక్షకుడని జనములలో ప్రకటింపబడెను. లోకమందు నమ్మబడెను.
ఆరోహణ ఆరోహణ తేజమయుడను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, నమ్మకం దేవా, ఈ డిసెంబర్ నెలలో ఆయా గ్రామాల్లో నాయన నీ సువార్త ప్రకటించుటకు మీరు చేసిన సహాయం వందనాలు. దుగ్గనపల్లిలో కూడా నీ పిల్లలంగా చేరి వచ్చి నీ గృహంలో నీ సన్నిధికి వచ్చి ఉంటున్నాము తండ్రి. నీ సన్నిధిని అనుభవించుటకు సహాయం చేయి. బలహీన దాసుని సెలవు రక్తంతో కడుగు పరిశుద్ధపరిచి దేవా, మీరు ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం సంపూర్ణంగా తండ్రి అనేకులు తెలుసుకొని ప్రభువా నీ ప్రేమను గుర్తించగలుగుటకు సహాయం చేయి. నువ్వు ఈ లోకంలో ఎందుకు సశరీరుడు ప్రత్యక్షమయ్యో ఆ ఉద్దేశము సంపూర్ణంగా ఎరగబడినట్లుగా సహాయం చేయం. నీ మాటలు మీరే మాకు దయచేయమని ప్రార్థిస్తూ యేసు ప్రభువు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క సాయంకాల సమయంలో తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమయ్యను అని మనకు జ్ఞాపకం చేయం. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమాయను. సశరీరుడుగా దేవుడు ఎందుకు ప్రత్యక్షమైనాడు? దేవుడు ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు మానవుడుగా శరీరాకారుడుగా ఎందుకు ప్రత్యక్షమైనాడు అనేది ఈనాడు చాలామంది గ్రహించలేని వారుగా ఉంటున్నారు. దేవుడు శరీరాకారములో ప్రత్యక్షమైనాడు అనేది ఇక్కడ మనకు జ్ఞాపకం ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమైనాడు అంటే ఆకారము లేనటువంటి అనగా ఆత్మస్వరూపైన దేవుడు, సర్వాంతర్యమైన దేవుడు, ఆది సంభూతుడైన దేవుడు, ఆత్మస్వరూపైన దేవుడు ఆకారమందు మనుషుడుగా ఆయన ప్రత్యక్షమైనాడు. సశరీరుడుగా ప్రత్యక్షమైనాడు. ప్రత్యక్షపరచబడేటువంటిదిగా ఆయన శరీరంగా ప్రత్యక్ష కాకమునుపు ఆయన వాక్కైన దేవుడుగా ఉన్నాడు. వాక్కుగా ప్రత్యక్షమైనవాడు. ఆయా సమయాల్లో దర్శనాల ద్వారా ఆయన ప్రత్యక్షమయ్యేవాడు. ఆయా సమయాల్లో స్వప్నముల ద్వారా, కళల ద్వారా ఆయన ప్రత్యక్షమయ్యేటువంటి వాడు. కనుక దేవుడు కలలో స్వప్నమందు ప్రత్యక్షమై కనబడి మాట్లాడిన సందర్భాలు, దర్శనమిచ్చి కనబడిన సందర్భాలు, వాక్కు ద్వారా, శబ్దం ద్వారా ప్రత్యక్షమై ఆయన కనబడి మాట్లాడిన సందర్భాలు ఎన్నో బైబిల్లో మనం చూడవచ్చు. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు చూడండి, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపి గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడుగా ఆయన. కనుక ఇక్కడ కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడే మానవుడుగా ప్రత్యక్షమైనాడు. ఆయన ప్రత్యక్షమైనటువంటి విషయాల్లో మనం చూస్తే నిర్గమకాండములో మోషేకు 3వ అధ్యాయం 2వ వచనం అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమైనాడు. అబ్రహాముకు మహిమగల దేవుడు ప్రత్యక్షమైనాడు అనేటువంటి మాటలు జ్ఞాపకం చేయబడతాయి. చూడండి, నిర్గమకాండం 3వ అధ్యాయం 2వ వచనం. నిర్గమకాండము 3వ అధ్యాయము. పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమై. అలాగూ మనం చూస్తే అబ్రహామునకు అపోస్తల కార్యం 7వ అధ్యాయము 2వ వచనంలో మహిమగల దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమై అని మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 2వ వచనం. అందుకు స్టెఫెను చెప్పినది ఏమనగా, సహోదరులారా, తండ్రులారా వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురం ఉండక మునుపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు ఆయనకేమైనాడట, అతనికి ప్రత్యక్షమైనాడు.
కనుక అబ్రాహాముకు ప్రత్యక్షమైన దేవుడు, మోషేకు పొదలో నడిమి అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమైన దేవుడు, ఆయా సమయాల్లో కలల ద్వారా దర్శనాల ద్వారా ప్రత్యక్షమైనటువంటి దేవుడు కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన సశరీరుడుగా ఏమైనాడంట, ప్రత్యక్షమైనాడు. శరీరాకారము ధరించుకొని లోకములోనికి వచ్చాడని మనకు జ్ఞాపకం చేయబడతాను. అందుకే తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. తీతు పత్రిక 2వ అధ్యాయం 11వ వచనములో, ఏలైనగా సమస్త మనుషులకు రక్షణకరమైన కనుక దేవుని కృప ఏమైందంట, ప్రత్యక్షమైంది. ఏలైనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమైందని చెప్పి తీతు రాస్తూ జ్ఞాపకం. ఆ కృప మన అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో ఆయన కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించనని వ్రాయబడింది. యోహాను సువార్త. ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించినాడు. కనుక ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమై కృపా సత్య సంపూర్ణుడుగా ప్రత్యక్షమై ఆయన మన మధ్యలో ఆయన నివసించిన వాడుగా ఉన్నాడని మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. కనుక కృపా సత్య సంపూర్ణుడుగా ఆయన మన మధ్యలో ప్రత్యక్షమైనాడు. మనుషులందరికీ రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమైంది. అనగా కృపా సత్య సంపూర్ణుడుగా ఆయన మన మధ్యలో ప్రత్యక్షమైనాడు. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం చదువుదామా? 1 యోహాను. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. రెండవదిగా ఆయన ప్రేమాస్వరూపిగా మన మధ్యలో ఏమైనాడంట, ప్రత్యక్షం. దేవుని మనుషులందరికీ రక్షణకరమగు దేవుని కృప ప్రత్యక్షమైందని చెప్పబడింది. రెండవదిగా మనుషులందరికీ ఆయన దేవుని ప్రేమగా ప్రత్యక్షమైనాడు. అదే మాట అక్కడ జ్ఞాపకం చేయ. ప్రియులారా, దేవుడు మనల్ని ప్రేమించినాడు. ఆ ప్రేమ స్వరూపిగా ఆయన ప్రత్యక్షమైనట్టుగా మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. కనుక దేవుడు మనందరిని ప్రేమించి తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపాడు. దీనివలన దేవుని యొక్క ప్రేమ మన యందు ప్రత్యక్షపరచబడతా ఉంది. దేవుని కృప ప్రత్యక్షపరచబడతా ఉంది. దేవుని ప్రేమ ప్రత్యక్షపరచబడతా ఉంది. కనుక ఆ ప్రేమ ప్రత్యక్షమైంది. తీతు పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. తీతు పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైంది. కనుక దేవుని కృప ప్రత్యక్షమైంది. ఆ కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించాడు. దేవుడు ప్రేమగా మన మధ్యలోనికి వచ్చాడు. ఆ ప్రేమ గల దేవుడు, ఆ ప్రేమ మన మధ్యలో ప్రత్యక్షమైంది. మన రక్షకుడైన యొక్క దేవుని యొక్క దయ, మానవుల ఎడల ఆయనకున్న ప్రేమ ప్రత్యక్షపరచబడింది అనేది మనకు జ్ఞాపకం చేయబడుతుంది. అంత మాత్రం కాదు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి మేము సాక్ష్యమిచ్చు దాన్ని మీకు తెలియదు. కనుక ఆ జీవముగా ప్రత్యక్షమై, కనుక కృపాసత్య సంపూర్ణ కృప ప్రత్యక్షమైంది. దేవుని ప్రేమగా ప్రత్యక్షమైనాడు. ఆయన జీవముగా ప్రత్యక్షమైనాడు. కనుక ఆ జీవము మా ప్రత్యక్షమై తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి మేము సాక్ష్యమిస్తున్నాం అంటున్నాడు. కనుక ఆయన మొట్టమొదటిగా సశరీరుడుగా ప్రత్యక్షమైనాడంటే ఆయన కృపాసత్య సంపూర్ణుడుగా ఈ లోకంలోనికి వచ్చాడు. రెండవదిగా ఆయన ప్రేమాస్వరూపిగా మనుషులందరినీ ప్రేమించి మనుషులందరి ఎడల ఆయనకున్న ప్రేమను బట్టి ఆయన ప్రత్యక్షమైనాడు. మూడవదిగా ఆయన జీవము ప్రత్యక్షమైంది. ఎందుకంటే మనుషులందరూ దేవునికి దూరం అయిపోయి దేవుని యొక్క మార్గమును దారి తొలగిపోయి అపరాధం చేత పాపం చేత చచ్చిన వారుగా ఉంటున్నారు. కనుక చచ్చిన మానవునికి జీవం ఇవ్వడానికి ఆ జీవముగా ఆయన ప్రత్యక్షమైనాడు అనేది మనకు జ్ఞాపకం చేయబడుతుంది. కనుక ఆయన ప్రత్యక్షమై ఏం చేశాడు అని అంటే
ఎందుకు ఆయన ప్రత్యక్షమైనాడు అంటే చూడండి, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం. దేవుడు ఎందుకు ప్రత్యక్షమైనాడు? ప్రేమగా ప్రత్యక్షమైనాడు, కృపగా ప్రత్యక్షమైనాడు, ఆయన జీవముగా ప్రత్యక్షమైనాడు. ప్రత్యక్షమై ఆయన ఏం చేశాడు అనంటే 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చదవండి. పాపములను తీసివేయుటకై మొట్టమొదటిగా ఆ జీవమైన దేవుడు ప్రత్యక్షమైనాడు. ప్రత్యక్షమైన దేవుడు అక్కడ రాయబడతా ఉంది. ఎందుకు ప్రత్యక్షమైనాడు? ఆయన కృపా సత్య సంపూర్ణుగా ఎందుకు ప్రత్యక్షమైనాడంటే, ప్రేమగా ఎందుకు ప్రత్యక్షమైనాడంటే, మనుషులందరూ ఎలా అనుకున్న ప్రేమను బట్టి ఆయన ప్రత్యక్షమైనాడు. మనుషులందరినీ జీవం ఇవ్వడానికి ఆ జీవం ప్రత్యక్షమైంది. ఎందుకు సశరీరుడు ప్రత్యక్షపరచబడ్డాడంటే, మొట్టమొదటి మాట పాపములను తీసివేయుటకై ఆయన ఏమైనాడంట? ప్రత్యక్షమైనాడు. ప్రియుడా, లోకములో ఉన్న ప్రతి మానవుని యొక్క పాపాన్ని ఆయన తీసివేయడానికే ప్రత్యక్షమైనాడు. లోకములో ఉన్న మానవులందరూ పాపములో ఉంటున్నారు కనుక జన్మ పాపము, కర్మ పాపము జీవిస్తూ అనేకమైన పాపాలు చేసేటువంటి మానవులను, వారి పాపములను తీసివేయాలనే దేవుడు ప్రత్యక్షమైనాడు. కనుక ప్రతి మానవుని ప్రేమించి వారి పాపములన్నీ తీసివేసి వారికి నిత్య జీవం ఇవ్వాలనే దేవుడు ఈ లోకంలో ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమైనాడు. ఈనాడు అనేకులు ఆ సంగతి తెలుసుకోలేని వారుగా, దేవుని ప్రేమ ప్రత్యక్షమైనప్పటికీ, దేవుని కృప ప్రత్యక్షమైనప్పటికీ, ఆయన జీవం ప్రత్యక్షమైనప్పటికీ, ఈనాడు ఆ ప్రేమను, ఆ జీవాన్ని, ఆ కృపను మానవుడు తెలుసుకోలేని వాడుగా, తమ పాపములను ఒప్పుకోలేని వారుగా సాగిపోతున్నారు. ప్రియుడా, ఆ శశిరుడుగా ప్రత్యక్షమై నీ యొక్క నా యొక్క పాపములన్నీ తీసివేయడానికి ఆయన ఈ లోకములో ప్రత్యక్షమయ్యాడు. పాపములను తీసివేయుటకు దేవుని కృప ఏమైందంట? ప్రత్యక్షమైంది. కనుక నా పాపములన్నీ తీసివేయడానికి ఆయన ప్రత్యక్షమైనాడు. మనుషులందరి పాపములను క్షమించడానికి ఆయన ప్రత్యక్షమైనాడు. పాపానికి వచ్చి శిక్ష భరించడానికి ఆయన సశరీరుడుగా ఈ లోకానికి వచ్చాడు. నా పాపములన్నిటినీ ఆయన శిలువ మీద మోసుకున్న దేవుడుగా ఉంటున్నాడు. రెండవదిగా చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 26వ వచనం. ఆయన ఎందుకు ప్రత్యక్షమైనాడు అంటే, మొదటి పాపములు తీసివేయడానికి, రెండోదిగా హెబ్రీ 9:26 చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 26వ వచనం. అట్లయిన ఎడల జగత్తు పునాది వేబను మొదలుకొని అనేక పర్యాయములు శ్రమపడవలసి వచ్చును. అయితే తను తానే బలు అర్పించుకునటం వలన పాప నివారణ చేయుటకై. ఎందుకు ఆయన ప్రత్యక్షమైనాడు అంటే, పాపములను తీసివేయడానికి అని మొదటిగా మనం చూసాం. రెండోదిగా పాప నివారణ చేయడానికి. కనుక పాపానికి నివారణ ఈ లోకములో ఎక్కడా లేదు. పాపము ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకములోనికి ప్రవేశించింది, కానీ ఈ పాపాన్ని కానీ మరణాన్ని కానీ తీసివేసేటువంటి మార్గం లేదు. కనుక రోమీయులకు రాసిన పత్రికలో ఆ మాట మనకు జ్ఞాపకం చేయబడుతుంది. రోమా 5లో ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణం 12వ వచనం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణమును ఎలాగ ప్రవేశించనో, అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ ఏమైపోయిందంట? సంప్రాప్తమే. కాబట్టి పాపము మరి మరణము తీసివేయబడాలంటే, పాపమేమో లోకంలో ప్రవేశించింది, కానీ పాపాన్ని తీసివేయడానికి మానవుడు బలులు, యాగాలు, తర్వాత తీర్థయాత్రలు, అన్నదానము, భూదానము, లేకపోతే ఉపవాసాలు, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ మానవునిలో ఉన్న పాపము నివారణ కావడంలే. ఏదో తాత్కాలికంగా ఉపశమనం కలుగుతున్నట్టుగా అనిపిస్తుంది, కానీ మరలా పాపంలోనే జీవిస్తున్నాడు. ఎన్ని బలులు అర్పించినా, ఎంత రక్తము చిందించినా పాప నివారణ కలగడం లేదు. దాని కొరకే యేసుక్రీస్తు ప్రభువారు పాప నివారణ చేయడానికి ఆయన ఏమైనాడంట? ప్రత్యక్షమైనాడు. హెబ్రీ 9:26 ప్రకారము ఆయన చివరిలో రాయబడినట్టుగా బలులు అర్పించబడడం ద్వారా పాపం యొక్క నివారణ జరగడం లేదు. అందుకే ఆయన ఏం చేశాడంటే, తను తానే బలిగా అర్పించుకొనటం వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ఏమైనాడు? ప్రత్యక్షమైనాడు.
తను తానే శిలువలో బలి అర్పించుకున్నాడు. తను తానే ప్రభువు శిలువలో ఆయన చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకులు, తలపైన ముళ్ళగిరిని, పక్కలో బల్లెబోడు, శరీరమంతా కొరడా దెబ్బలు కొట్టించుకొని నీ కొరకు నా కొరకు బలిగా చేయబడి పాప నివారణ చేశాడు. ప్రియుడా, ఇప్పుడు పాపానికి నివారణ జరిగింది, మందు దొరికింది. ఈనాడు మరి జనవరి న్యూ ఇయర్లో క్యాన్సర్కు, షుగర్కు కూడా మందు వచ్చిందని చెప్పి, టీకా వచ్చిందని చెప్పి న్యూస్లో చెప్తున్నారు. కనుక రష్యాలో కనుక్కున్నారని న్యూస్లో చెప్తున్నారు. ఎందుకు అంటే ఇంతవరకు క్యాన్సర్కు ఏం లేదు, మందు లేదు. అలాగే మరి షుగర్కు తాత్కాలికమైన ఒక ట్యాబ్లెట్ మెట్ఫార్మిన్ ఇస్తా ఉన్నారు, దానికి కూడా మందు అది సరిగ్గా పనిచేయడం లేదు, నివారణ ఏమి లేదు. ఊరికే దాన్ని అట్లా అనుసరి చేస్తుంది, అంతేగాని పూర్తిగా పోదు. అయితే ఇప్పుడు పూర్తిగా పోవడానికి టీకా కనుక్కున్నారు. అలాగే పాపానికి ఊరికి నివారణ అట్లా ఏదో తాత్కాలికంగా దాని పాప క్షమాపణ కొరకు బలులు, యాగాలు అవి ఇవి చేయబడినాయి, కానీ వాటి ద్వారా నివారణ జరగలేదు. అందుకే యేసుప్రభువు వారు పాప నివారణ చేయుటకై తను తానే బలిగా సెలవులు అర్పగించుకోవడానికి ఆయన ప్రత్యక్షమైనాడు. ఇది రెండవ సంగతి. మొదటిది పాపంలో తీసివేయడానికి ప్రత్యక్షమైనాడు, కృపాసత్య సంపన్నుడిగా, ప్రేమాస్వరూపిగా. తర్వాత జీవం కలిగిన వాడుగా ఆయన ప్రత్యక్షమై శరీరాకారంలో వచ్చి నీ కొరకు ప్రత్యక్షపరచబడి నీ పాపాల యొక్క క్షమాపణ, నీ పాపాలు తీసివేయడానికి, నీ పాపాలను తీసివేయడం మాత్రం కాదు, సంపూర్ణ నివారణ చేయడానికి ఆయన ప్రత్యక్షమైనాడు. మూడవదిగా చూడండి, యోహాను సువార్త మొదటి యోహాను సువార్త 9వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 9:3. యోహాను సువార్త 9వ అధ్యాయం 3వ వచనం. యేసు వీడైనను వీడి కన్నవారైన పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు ప్రత్యక్షపరచుటకే. కనుక ఆయన ఈ లోకంలోనికి వచ్చింది ఎందుకంటే దేవుని క్రియలను ఏం చేయడానికి వచ్చాడు? ప్రత్యక్షపరచడానికి. ఏమయ్యా వీడు గుడ్డివాడుగా పుట్టాడు, ఎందుకు వీడు ఏ పాపం చేశాడు? వీని కన్నవారు పాపం చేశారా? వీళ్ళు తల్లిదండ్రులు కానీ వీళ్ళు ఎవరు పాపం చేశారు? ఎందుకు వీడు గుడ్డివాడుగా పుట్టాడంటే దేవుని క్రియలు వీని యందు ఏం కావాలా? ప్రత్యక్షం కావాలా. దాని కొరకు ఆయన దేవుని క్రియలు ప్రత్యక్షపరచడానికి ఈ లోకానికి వచ్చాడు. ప్రియుడా, తద్వారా గుడ్డివారిని బాగు చేశాడు, కుంటివారిని బాగు చేశాడు, కుష్ఠరోగిని బాగు చేశాడు, చనిపోయిన వారిని లేపాడు, పక్షవాయువు గల వారిని బాగు చేశాడు, రక్తస్రావ రోగిని బాగు చేశాడు, అనేకులను బాగు చేసి దేవుని క్రియలను ప్రత్యక్షపరిచాడు. దాని కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. శరీరాకారములో ఆయన ప్రత్యక్షమైనటువంటి ఉద్దేశం ఏంటంటే పాపములు తీసివేయడానికి ప్రత్యక్షమైనాడు, పాపానికి నివారణ చేయడానికి ప్రత్యక్షమైనాడు, దేవుని క్రియలు ప్రత్యక్షపరచడానికి ఆయన ఈ లోకంలో ప్రత్యక్షమైనాడు. తర్వాత చూడండి, 4వదిగా మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం. అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు గనక పాపం చేయవాడు అపవాది సంబంధి అపవాది క్రియలను దేని కొరకు? అపవాది క్రియలను లయపరచుటకే. కనుక 4వదిగా ఆయన ఎందుకు ప్రత్యక్షమైనాడంటే అపవాది క్రియలను ఏం చేయడానికి? లయపరచడానికి ప్రత్యక్షమైనాడు. అపవాది క్రియలు లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమైనాడు. ప్రియుడా, ఈ సంగతిని అనేకులు తెలుసుకొనక, ఈనాడు ప్రభు యొక్క ప్రేమను తెలుసుకొనక అపవాది చేతిలో బందీలుగా, అపవాది చేతిలో మరి సాధనాలుగా వాడబడుతున్నారు. అందుకే దేవుడు అపవాది క్రియలన్నిటి నుండి మానవుని విడిపించి అపవాది చేతుల నుండి మానవుని రక్షించడానికి ఆయన లోకములో ఆయన ప్రత్యక్షమైనాడు. కనుక అపవాది లోకమంతటిని స్వాధీనం చేసుకొని, ప్రతి మానవుని స్వాధీనం చేసుకొని సైతాను యొక్క రాజ్యముగా భూలోకాన్ని మార్చుకొని ఇష్టానుసారంగా మనుషులందరితో పాపం చేయిస్తూ అపవాది మరి మనుషులందరినీ కూడా తన ఇష్టానుసారంగా మరి నష్టపరుస్తూ ఉన్నప్పుడు అపవాది క్రియలను ఏం చేయడానికి వచ్చాడు? ఆయన లయం చేయడానికి వచ్చాడు. అందుకే ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమైనాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమైనాడంటే ఆయన ప్రేమగా ప్రత్యక్షమైనాడు, కృపగా ప్రత్యక్షమైనాడు, జీవముగా ప్రత్యక్షమైనాడు. ఎందుకు ప్రత్యక్షమైనాడంటే
పాపములను తీసివేయడానికి ప్రత్యక్షమైనాడు, పాప నివారణ చేయడానికి ప్రత్యక్షమైనాడు. మూడవదిగా ఆయన దేవుని క్రియలు ప్రత్యక్షపరిచేదాని కొరకు ఆయన ప్రత్యక్షమైనాడు. నాలుగవదిగా ఆయన అపవాది క్రియలను ఏం చేయడానికి, లయం చేయడానికి ఆయన ప్రత్యక్షమైనాడు. చివరిదిగా చూడండి, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. 1 యోహాను పత్రిక 4. మనము దేవుని ప్రేమించేదమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ఏముండటంట, ప్రాయచిత్తమయ్యుండుటకు. కనుక ఆయన మన పాపములకు ఏం చేయడానికి వచ్చాడు? ఆయన ఈ లోకంలోనికి ప్రాయచిత్తం చేయడానికి వచ్చాడు. కనుక మన పాపం అపవాదికి లయపరచడం మాత్రమే కాదు, దేవుని క్రియలు మరి భూమి మీద ప్రత్యక్షపరచడం మాత్రమే కాదు, ఆయన మన యొక్క పాపములను తీసివేయడం మాత్రమే కాదు, మన పాపాలకు నివారణ చేయడం మాత్రమే కాదు, మన పాపాలకు వచ్చేటువంటి ఆ శిక్ష అనగా పాపములకు ప్రాయచిత్తం చేయడానికి. ఏం చేయడానికంట? మన పాపములన్నిటికీ ప్రాయచిత్తమై ఉండుటకు ఆయన ఈ లోకములోనికి ప్రత్యక్షపరచబడ్డాడు. కనుక ప్రియులరా, దేవుడు మన కొరకు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడంటే, మన పాపాలన్నిటినీ ఆయన మీద వేసుకొని ఆయన శిలువలో ప్రాయచిత్తం చేయడానికి వచ్చాడు. మన మీద ఉన్న శిక్ష అంతా కొట్టివేయడానికి వచ్చాడు. మన పాపానికి వచ్చే పరిహారం అంతా కూడా ఆయన వీపు మీద వేసుకొని ఆయన రక్తం అంతా కార్చిన వాడుగా ఉంటున్నాడు. కనుక ప్రియులరా, ఈ సత్యమును నీవు నేను గ్రహించి ప్రభు ఈ లోకంలోనికి వచ్చిన ఉద్దేశం నువ్వు నేను తెలుసుకున్నట్లయితే ఆయన మన కొరకు ప్రత్యక్షమైనాడు అనేటువంటిది మనం ఎరిగి ప్రభు కొరకు ఈ లోకంలో జీవించాలి. ప్రభు ఏమో ప్రత్యక్షమైనాడు, నీ పాపాలు తీసేయడానికి ప్రత్యక్షమైనాడు, నీ పాపములను నివారణ చేయడానికి ప్రత్యక్షమైనాడు, నీ పాపాలకు ప్రాయశ్చిత్తం చేయడానికి ఆయన ప్రత్యక్షమైనాడు. కనుక దేవుని క్రియలు భూమి మీద చేయడానికి ఆయన ప్రత్యక్షమైనాడు. అంత మాత్రం కాదు, ఆయన మరి మనందరినీ కూడా పరలోక రాజ్యం చేర్చడానికి ఆయన ప్రత్యక్షమైనాడు. కాబట్టి ఈ సత్యాన్ని నీవు కూడా తెలుసుకొని ప్రభువు నా కొరకు ఈ లోకంలో సశరీరుడుగా ప్రత్యక్షమై ఆయన నా పాపాలన్నీ కూడా శిలువలో భరించాడు, నా పాపములు తీసివేశాడు, నా పాపాలకు పరిహారం చేశాడు, నా కొరకు ప్రాణం పెట్టాడు, నా కొరకు రక్తం కార్చాడు, నా శిక్ష అంతా భరించినాడు, నా మరణాన్ని ఆయన తీసుకున్నాడు, నాకు బదులుగా శిలువలో ప్రాణం పెట్టినాడని నమ్మితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇప్పుడే నీ జీవితాన్ని మార్చివేస్తాడు. నీ పాపములన్నిటిని కూడా కొట్టివేసినాడు, శిలువలో ఆయన భరించినాడు. నువ్వేమి చేయాల్సిన పనిలే. అయ్యా, నా కొరకు నువ్వు ప్రత్యక్షమై సశరీరుడుగా ప్రత్యక్షమై నన్ను ప్రేమించి నా శిక్ష అంతా నువ్వు భరించినావు, నా పాపం అంతా నీ మీద వేసుకున్నావు, నా కొరకు దెబ్బలు తిన్నావు. ప్రభువా నీకు వందనాలని ప్రభు రక్తం చేత నీ పాపాలన్నీ కడుక్కుంటే ప్రభు ఇప్పుడే నిన్ను క్షమిస్తాడు, రెండవ మరణం నుండి తప్పిస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ పాపము నుండి, మరణము నుండి, శాపము నుండి, ఉగ్రత నుండి దేవుడు నిన్ను తప్పించి దేవుని రాజ్యానికి వారసునిగా చేసుకుంటాడు. దాని కొరకు ఆయన ప్రత్యక్షమైనాడు. ఆయన శిశువుల పాకలో, ఆ పశువుల పాకలో ఆయన పరుండబెట్టబడ్డాడు. కన్యకమర్య గర్భంలో జన్మించి ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టబడి 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించి తాను దేవుడిగా ప్రత్యక్షపరుచుకున్నాడు. ఎవరైతే నమ్ముతారో వారికి మోక్షం. ఎవరైతే యేసు ప్రభు నాకొద్దు, ఈ దేవుడు నాకొద్దు అని ఎవరైతే తునీకరిస్తారో వారి పాపాన్ని బట్టి వారు అపవాది సంబంధులుగా ఉండి నిత్య నరకానికి, అగ్నిగుండానికి వెళ్ళేవారుగా ఉంటారు. ఆ నరకం తప్పించుకోవాలంటే, అగ్నిగుండం తప్పించుకోవాలంటే ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకునిగా మనం ఏం చేయాలా? అంగీకరించాలి. ఇంకా ఎవరైతే అటువంటి వారు అంగీకరించని వారు ఎవరైనా ఉన్నట్లయితే, ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించని అడిగితే ప్రభు క్షమించి తన బిడ్డగా చేసుకుంటాడు. ప్రభు అలాగూ మనకు సహాయం చేయనుగా. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం మౌనంగా వాక్య వెలుగులో మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. యేసయ్యా, నా కొరకు నువ్వు ప్రత్యక్షమైనావు, నా శిక్ష అంతా సెలవులో భరించినావు, నా కొరకు దెబ్బలు తిన్నావు, నా కొరకు కృపగా ప్రత్యక్షమైనావు, జీవముగా ప్రత్యక్షమైనావు, ప్రేమగా ప్రత్యక్షమైనావు. అంత మాత్రం కాదు, నా పాపాలన్నీ తీసివేయడానికి ప్రత్యక్షమైనావు, నా పాపములకు నివారణ చేయడానికి ప్రత్యక్షమైనావు, నా పాపములకు ప్రాయశ్చిత్తం చేయడానికి నువ్వు ప్రత్యక్షమైనావు. ప్రభువా, దేవుని క్రియలు
భూమి మీద జరిగించడానికి నువ్వు ప్రత్యక్షమైనవు, అపవాదికి లయపరచడానికి నువ్వు ప్రత్యక్షమైనవు. ప్రభువా నీకు వందనాలు. నన్ను విమోచించి రక్షించే దేవుడు నువ్వు ఒక్కడవే కనుక నువ్వు దేవుడవైండి నా కొరకు కన్యక మరియ గర్భంలో శిశువుగా రక్త మాంసంలో పాలువాడవుగా నువ్వు చేయబడినావు దేవా, నీకు వందనాలు. నా శిక్ష భరించి శిలువలో ప్రాణం పెట్టినావు, రక్తంగా అర్చినావు దేవా, నీకు వందనాలు. నీ రక్తంతో నన్ను కడుగు నాయనా, నా పాపములన్నీ తీసివేయి, నాకు నివారణ చేయి, నాకు ఆత్మశాంతి దయచేయి, మనశ్శాంతి దయచేయి ప్రభు అని అడిగితే ప్రభు ఇప్పుడే మన హృదయంలోనికి వచ్చి ఆత్మశాంతి నెమ్మది అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి మా కొరకు సశరీరుడుగా నువ్వు ప్రత్యక్షమైనందుకు నీకు స్తోత్రాలు. ఎంత మంచి దేవుడు ప్రభా. మా పాపములు నివారణ చేయడానికి, మా పాపములు తీసివేయడానికి, మా పాపముల కొరకు బలిగా ప్రాయశ్చిత్తం చేయబడడానికి నువ్వు ఈ లోకంలో ప్రత్యక్షమైనావు ప్రభా. అపవాది క్రియలు లయపరచడానికి ప్రత్యక్షమైనావు ప్రభా. దేవుని క్రియలు భూమి మీద జరిగించడానికి నువ్వు ప్రత్యక్షమైనావు. అందరి బట్టి నీకు స్తోత్రాలు. ఎంత గొప్ప రక్షకుడు మాకు దొరికినావు. ఇంకా ఎవరైతే ప్రభా నేను నమ్ముకోలేదో, హృదయంలో చేర్చుకోలేదో అటువంటి వారు నేను హృదయంలో చేర్చుకునేటట్టుగా సాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ గ్రామాన్ని కూడా దుగ్గనపల్లి గ్రామాన్ని దీవించి ఆశీర్వదించండి. ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. నీ పిల్లలందరినీ వర్ధిల్ల చేయండి. వారి ప్రతి అవసరతలో, వారి అక్కర్లలో మీరు సాయం చేయండి. అలాగూ ఈ గ్రామంలో ప్రభా ఎవరైతే రక్షణ పొందలేదు వారందరూ రక్షణ పొందరు సాయం చేయండి. నేను ఆమెకు మాయం తెచ్చుకొని ప్రార్థిస్తాను. దాస్ చందనను, అక్కను, పిల్లలను, అలాగూ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. తల్లిని జ్ఞాపకం చేసుకోండి. బంధువులు, రక్షణ అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ పర్వతాన్ని చేరువచ్చిన పిల్లలందరినీ కూడా దీవించమని, ఇంతవరకు తోడుగాను కొందనాలు చెల్లించి మా మిగిలిన సమయాన్ని దీవించమని యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని దయ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిన్న సావాసం చేయను మనకు తను ప్రేమించేవారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైనను గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.